ఎలాంటి క్లిష్ట సమస్యనైనా కూడా చక్కగా చిరునవ్వుతో 6 అడుగుల ఆజానుభావులు చక్కగా ఏ పనినైనా చేయగలిగే సమర్థతలని మన చెట్టుపల్లి పేరులో ఈ అనకాపల్లి ఉమ్మడి విశాఖకే ఒక పార్టీకి ఒక పెద్ద స్థానంలో ఉండి చక్కగా అన్ని పనులు సక్రమంగా చేయగలిగే ఒక అబ్బాయిని మన పరిచయం చేసినందుకు మీకు మరొకసారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రధానమంత్రి గారు అలాగే ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరూ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు నమస్కారం కూడా తెలియజేస్తున్నాం. మా కుటుంబం నుంచి ప్రత్యేకించి అలాగే మాస్టర్లు తీసుకురండి స్కూల్ వరకు పిల్లలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తే సార్ నేనైతే ప్రయత్నం చేస్తాను కానీ స్కూల్ వరకు తీసుకొస్తాను వాళ్ళని చెప్పారు. తీసుకురాకపోయినా పర్వాలేదు సరే మేమే మీ ఇంటికి వచ్చేస్తాను చెప్పి చాలా అన్నమాట ప్రకారం ఆయన నాకు ఫోన్ చేసిన తర్వాత కూడా అంటే తీసుకురాగాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఆయన నించోని పరిస్థితుల్లో ఉన్నారు. జస్ట్ ఆ రూమ్లోంచి బయటకు వచ్చి కూర్చోగలుగుతారు లేదంటే వాష్రూమ్ కూడా ఎవరు సహాయంతో నేను వెళ్ళగలిగాను. అందువల్ల మీరందరూ నన్ను మన్నించాలి తీసుకురావాలి. స్కూల్ వరకు తీసుకొచ్చే ఏదైనా పని అంటే మీ పిల్లలందరూ చూసే విధంగా ఒక గురువుకి సన్మానం చేస్తున్నారంటే ఆ సన్మానం వాళ్ళకి వాల్యూ తెలియనట్టు పిల్లలందరికీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన లేకపోతే ఆయన ఆరోగ్య సహకరించకపోవడంతో నేను తీసుకురావాలి. మిమ్మల్ని అందరూ ఇక్కడ రప్పించాలని నన్ను అందరూ మన్నించాలి. ఇకపోతే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఆనాటి రోజుల్లో ఆయన ఒక టీచరే కాదు ఒక నాయకుడే. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవి అలంకరించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. అటువంటి వ్యక్తిని ఈ రోజు భరించుకోవడం మనందరి దగ్గర గొప్ప విషయం. అలా ఆ రోజుల్లో నా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఎవరితో డిస్కస్ చేయకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ ఏం చెప్పారంటే నా పుట్టినరోజు జరుపుకోవాలంటే నేను ముందుగా ఉపాధ్యాయుడిగా నా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఒక రోజు. ఆ రోజు నుంచి మీరు ఉపాధ్యాయ దినోత్సవం అనేది మొదలుపెట్టారు. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఆ రోజు టీచర్స్ని పిల్లలు గౌరవించడంలో మీరు మా టీచర్స్కే మా దగ్గరకు వచ్చి మా పితామహుని సత్కరించడం అనేది నేను చెప్పుకోవడానికి అవశ్యంగా పరిస్థితి. ఒక టీచర్ కొడుకుగా నేను ఎంతకన్నా గొప్ప విషయాలు భరించలేదు. ఒక టీచర్ కొడుకుగా అయ్యింది. నా విద్యాభ్యాసం అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో జరిగింది. నేను 3 సంవత్సరాలు ఒక స్కూల్లో 3 సంవత్సరాలు ఒక స్కూల్లో 3 సంవత్సరాలు ఈ విద్యాభ్యాసం ఎక్కడ అంటే కొయ్యూరు పాడేరు జీవాడు సొంతపల్లి ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి మాది. ఆయనతో పాటు నేను పెరగాల్సిన పరిస్థితి మాకు ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా సరే కానీ ఆ చిన్ననాటి దాంట్లో ఆయన అక్కడ ఉండి నేను పైన ఇక్కడ చెట్టుపల్లి చదివాను. మీ స్కూల్లో కూడా 2 సంవత్సరాలు చదివాను. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుపల్లి స్కూల్లో కూడా పూర్వ విద్యార్థి ఇక్కడ కూడా చదివాను. అక్కడికి నాకు ఏజెన్సీలో చింతపల్లి బాయ్ అది స్టార్ట్ అవుతుంది సార్ మీరు అబ్బాయి కింద పంపించేసాడు అంటే మా అమ్మగారు మా నాన్నగారు అక్కడ ఉండి ఇక్కడ మా మేనత్త గారి దగ్గర నుంచి నన్ను చదివించారు. ఆనాటి రోజులు వాళ్ళు పడే కష్టాలని నాకు తెలుసు. ఈ ఇన్స్పిరేషన్తో ఉన్నటువంటి ఈ ఇన్స్పిరేషన్తో మా కుటుంబంలో దాదాపు 6 నుంచి 8 మంది ఉద్యోగస్తులు. మా మేనత్త గారి పిల్లలు అయితే మా చిన్నాన్నగారి పిల్లలు అయితే అందరూ కూడా ఈ ఇన్స్పిరేషన్ అంటే మా పెద్దనాన్న మా మామయ్య ఆయన భవిష్యత్తులో ఉన్నాడంటే చదువే. ఈ చదువులు మేము చదువుకుంటే రేపు పొద్దున భవిష్యత్ తరాలకి మన పిల్లలకు కూడా నాకు ఫ్యూచర్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మాది సంపన్నమైన కుటుంబం అయితే కాదు, కింద నుంచి వచ్చిన కుటుంబం అది ఎప్పుడు ఏమాత్రం సిగ్గుపడతాను. ఆనాటి రోజుల్లో ఈయన వెళ్ళేటప్పుడు చింతకాయ ఉంటే చింతకాయ కొడుకున్న చింతకాయ తిని స్కూల్కి వెళ్ళి వెళ్ళి ఆ రోజుల్లో మా నాన్నమ్మ గెంజి అంటే మీరు తెలిసి ఉంటుంది రైస్తో పాటు గెంజి ఒక మిరపకాయ ఇచ్చాడు. ఆ మిరపకాయ తిని ఈరోజు ఈ స్థాయికి వచ్చేది. మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారంటే ఆయన చాలా గర్వపడి. అలాగే మీకు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా రేపు రాబోయే రోజులు ఈ రోజు కాదు అంటే గురువుని సత్కరించే రోజు ఈ రోజు. మీకు వీలైనంత మీ ఇంటి దగ్గర ముందే పువ్వు మీ ఫోన్లో మెసేజ్ పెట్టగలిగితే మెసేజ్ ఉత్తరం రాయగలిగితే ఉత్తరం. విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే రోజు ఈ రోజు ప్రత్యేకత. కాబట్టి వీళ్ళని ఈ రాష్ట్రంలో తెలియ పిల్లలందరూ కూడా ఇప్పటికిప్పుడు ఏం చేయలేకపోతే వచ్చే సంవత్సరం నుంచి చిరు బహుమతి కానీ చిరు సత్కారం కానీ ఉపాధ్యాయులు చేయండి. అది నా విన్నపము. అందరూ తెలుసుకోవాల్సిన కోరుకుంటూ అలాగే సార్ కొంత అమౌంట్ కూడా మనం ఇచ్చారు. మన స్కూల్లో మన ఆఫీస్ రూమ్లో
టాపర్స్ బోర్డు అని ఒక బోర్డు ప్లాన్ చేశాం. అంటే 10th టాపర్స్ని ఒక లిస్ట్. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి థర్డ్ ఇయర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 5 సెంటర్స్, నెక్స్ట్ వాళ్ళకి ఒక టార్గెట్ వస్తుందని ఒక బోర్డు ప్లాన్ చేశాం. అది సార్ ఇచ్చిన దాంట్లో ముందు ఆ కార్యక్రమాన్నే మేము ముందు టాపర్స్ బోర్డు ఇస్ నథింగ్ బట్ ఆ బోర్డు మీదకి వెళ్ళడం అనేది ఒక ఐకాన్ అనమాట ఎవరికైనా. అది మేము ప్లాన్ చేసాం. సో అలాగే కొన్ని యాక్టివిటీస్ వచ్చిన డబ్బుతో సద్వినియోగం చేసి పాఠశాల అభివృద్ధికి మరింత తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాం. మా చిరు సత్కారాన్ని సత్కరించి తీసుకున్నందుకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.